మిస్టర్ గంగరాజు, మేడం, పోయిన నెలలో 10 రోజులు లీవ్ పెట్టావు. ఇలా 10 రోజులు లీవ్ పెడితే ఆ దొంగలు ఎలా పట్టుకుంటావు నువ్వు? ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసు కదా మేడం. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నాకు పిల్లనిచ్చిన బొంగులో మామ తొక్కల అత్తాను ఇద్దరు ఉంటారు మేడం. ఏంటి మా అమ్మ నాన్న తిడుతున్నావు? మీ అమ్మ నాన్న నేనెందుకు తిడతాను మేడం? మీరు ఎస్ఐ మేడం, నేను కానిస్టేబుల్ మేడం. బొంగులో అత్త, అల్లుడు జాతర ఉంది ఫ్యామిలీతో ఇంటికి రా అంది మేడం. తొక్కల పిల్లని తీసుకొని పండక్కి నేను ఊరికెళ్ళా. వెళ్ళగానే ఉండలుడు ఉండలుడు అని చెప్పి మా పనికి మాలిన అత్త 10 రోజులు అక్కడే ఉంచేసింది మేడం. నా పనికి మాలిన పిల్లానికి చెప్పాను మేడం, ఏమే వెళ్దామే అన్న. నేను వెళ్ళను అంది మేడం. కోతికి కొండ ముచ్చు మీద ప్రేమ ఉన్నట్టు దానికి వాళ్ళ అమ్మ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ మేడం. మిస్టర్ గంగరాజు, మేడం, పోయిన నెలలో 10 రోజులు లీవ్ పెట్టావు. ఇలా 10 రోజులు లీవ్ పెడితే ఆ దొంగలు ఎలా పట్టుకుంటావు నువ్వు? మిస్టర్ గంగరాజు, మేడం, పోయిన నెలలో 10 రోజులు లీవ్ పెట్టావు. ఇలా 10 రోజులు లీవ్ పెడితే ఆ దొంగలు ఎలా పట్టుకుంటావు నువ్వు? ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసు కదా మేడం. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ 10 రోజులు ఎక్కడికి వెళ్ళావు? నాకు పిల్లనిచ్చిన బొంగులో మామ తొక్కల అత్తాను ఇద్దరు ఉంటారు మేడం. ఏంటి మా అమ్మ నాన్న తిడుతున్నావు? మీ అమ్మ నాన్న నేనెందుకు తిడతాను మేడం? మీరు ఎస్ఐ మేడం, నేను కానిస్టేబుల్ మేడం. బొంగులో అత్త, అల్లుడు జాతర ఉంది ఫ్యామిలీతో ఇంటికి రా అంది మేడం. తొక్కల పిల్లని తీసుకొని పండక్కి నేను ఊరికెళ్ళా. వెళ్ళగానే ఉండలుడు ఉండలుడు అని చెప్పి మా పనికి మాలిన అత్త 10 రోజులు అక్కడే ఉంచేసింది మేడం. నా పనికి మాలిన పిల్లానికి చెప్పాను మేడం, ఏమే వెళ్దామే అన్న. నేను వెళ్ళను అంది మేడం. కోతికి కొండ ముచ్చు మీద ప్రేమ ఉన్నట్టు దానికి వాళ్ళ అమ్మ మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ మేడం. మిస్టర్ గంగరాజు, మేడం, పోయిన నెలలో 10 రోజులు లీవ్ పెట్టావు. ఇలా 10 రోజులు లీవ్ పెడితే ఆ దొంగలు ఎలా పట్టుకుంటావు నువ్వు?